కష్టం వీళ్ళు ముగ్గురిని చూపిస్తామా ముగ్గురిని ఇక ముగ్గురు అందరు కలిసి పని చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇదైతే మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళైతే ఇంటికాడురు వాళ్ళ నాన్నే ఉంచేసి వచ్చినాం. ఇగో వీళ్ళందరూ వచ్చింది. మా తమ్ముని కూడా వచ్చిండు. మా పెద్దమ్మ మా మమ్మీ అన్నే ఉంది. లేట్ అవుతుంది అని అన్నే తొలిసి వస్తుంది. ఇగో చూపిద్దాం గిది చూపిద్దాం. నాది కూడా పెట్టుకున్నా నా ముఖం నాది కూడా పెట్టుకున్నా అంతే. అబ్బా కూర్చున్నది కింద బండి పప్పు కొడుతురా ఇలా ఇది సరిపోతాయి. ఉన్నాయి అటు సైడ్ వాళ్ళు కాదు బాపు గాలికి కొట్టు మళ్ళీ నాకే గిట్టనా కొట్టేటోళ్ళు లేక మేము బాధపడితే కొట్టొచ్చిన నాకు కొట్టాలంటారు. ఏం చేస్తుంది? త్వరలన్నీ మంచిగా చేసిన ఇప్పి మొత్తం ఉడవి ఆ త్వరలన్నీ మంచిగా చేసిపోయినా పెద్ద పెద్ద రూపాయి బాగా రోజుంటే ఇంకా టేబుల్ ఆగునే ఆటోలు ఉన్నాయి. ఎన్నో ఎన్నో చాలు చాలు అలగట్టు చెప్పు దగ్గర కోసుడు పప్పు వేస్తున్నావు ఎక్కువ పప్పు పప్పుసరి పోయారు. అటువే తలైపోయి మీద పెట్టు దానికే నడిపోయి మీద పెట్టు. పట్టాలు
నిన్నే తీస్తున్నా మరి. కాడుకో సపరేట్గా ముద్దొంకాయ ఉంటుంది. మాడు వాసన వస్తుంది. మాడు వాసన చూస్తున్నా, కనబడుతుంది నాకు. ఇంకా చూపించేది ఉప్పు చూసిన, ఉప్పు ప్యాకెట్ అవగానే చూసిన. ఇప్పుడు రెండింటికి మాడిపోతుంది, వాసన వస్తుంది. అటు పోయి అవతలకి అవతలది చెంచే అవతల పెట్టు అట్లా. మీ ఆయన చేతి కాలేదు చేతి కాలేదు నాకు. ఇప్పుడు నేను టేస్ట్ చూసేందుక మంచిగా ఉంది. మొత్తం ఆడుతున్నది. 5 అన్నగానా ఏదో పెట్టు. అత్తగారి ఇక్కడ వంట చేస్తున్నాను. లాస్ట్ మా అన్నయ్య చేయలేదా కొంటగానే కాలేదు. తీస్తున్నావు పని చేసుకోరా, ఇంటికాడ గమ్మని చేసుకో. నా పని అయితే మార్క్స్ తక్కువ తీసుకుంది కాబట్టి హాయిగా ఒక్కొక్కటి చదివితే ఏమవుతుంది. దాని కింద మాట్లాడకూడదు, దానిలో కుప్పలు పడుతుంది. మన మాట్లాడకుండా చేయండి. డబ్బా మొత్తం వేరే కదా. ఇంకా చారు అయిపోయిందండి. చారు వేసేసాం, సాంబార్ నేను చాలు చాలుగా చారు అయిపోయింది. ఒకసారి అన్నీ వేసేసాం. నేను అయ్యో అలా పడేది అన్నయ్య. తీసేయండి, వద్దు అన్నయ్య. మళ్ళీ ఇక ఉన్నదే మనకు కోసం. ఇస్రాకులు తీసుకోవచ్చు. పట్టుకోదాం ఫస్ట్ రోడ్డు అప్పటి దాకా కాళ్ళు ఇంటికాడ ఉన్నాయా?
ఇగో అంత కాదవా అన్నం పెట్టుకొని వస్తారు మీరు మంచి కింద చద్దు ఇగో గీడ ఆటోలో బాబా అందరూ పెద్ద మమ్మీ చద్దు చూడు బా అన్నయ్య ఏమైంది బాగుంటారు అందరూ ఒక్కొక్కరిని అడుగుమంటుంది కదా అందరూ బాగున్నావా ఫోన్ చేసి నీ నంబర్ ఇవ్వమని ఉన్నావా చాలు ఫోటో మంచిది ఫోటో మంచిదేనా తీస్తున్నా ఓకే తింటున్నా కూరలు ఎట్లని కూరగాయలు పప్పు ఆలుగడ్డ ఇంకేం కూర వేసుకున్నాను చారు వేసుకోలే చారు పోసుకోరా ఇవి 2 కూరలు మంచిగా ఉన్నాయి చారు పోసుకుంటే అది కూడా మంచిగా ఉంటుంది కానీ ఇక మంచిగా ఏం కాదు వంటలు చేస్తారు ఇక ఎప్పుడైనా ఇంకేమన్నా కూడా పిల్లలు పట్టుకోవాలి ఇక నేనైతే ఏమో చిన్న తినిపిస్తున్నా వాడు అసలు పొద్దుంచలో ఏం తెలియదు నేను ఉప్మా మాడుతున్నా ఏమి తెలియదు ఒక బిస్కెట్ ప్యాకెట్ మాత్రం తిన్నాడు కాబట్టి వానికి నేనైతే వడ్డం చేసిన ఇప్పుడు అక్కడ నేను కూడా చేసి ఇవ చిన్నగా తినిపిస్తున్నాయి ఇక అమ్మి వచ్చాడు గంటకెందుకు పిలుస్తున్నావు మళ్ళా నువ్వు అడిపోయింది కాక తినవు చేయవు వాటరే ఇప్పుడు వాళ్ళే వేసుకొని తింటారు వంటలు చేసిన వాళ్ళే వాళ్ళే వేసుకొని తినాలి అంటే ప్రతి ఒక్కటి వేసుకోవన్నా తమ్ముడు ఏం తినడా దించేస్తాడు వద్దా తినడా నేను తిన్నా 2 గుద్ది అన్నం తిన పెడతావా ఒప్పుకుంటావా ఎవరికి వాడు పోయి ఆడిపోతుంది అడగలే డిసైడ్ అయిపోయింది వీళ్ళు చెప్తున్నారు వంటలు ఎట్లా మంచిగా అవునా ఎప్పుడైనా ఇంత మంచిగా ఎప్పుడైనా ఖరాబ్ అయినాయి అంటుంది టేస్ట్ అలా బెల్లం అన్నీ తీయగా ఉంటాయి కూరగాయలు తీయగా ఉంటాయి వాళ్ళు వంటలు చేస్తారు వంటోళ్ళు అదొకటి ఉత్సాహాలు ఎక్కువ వేస్తారు అడమైన అన్ని అన్నీ వేస్తారు ఇంకొకటి ఏంటి అంటే అంతకుముందు చేసినప్పుడు వచ్చిందండి ఏమన్నా రాలే కదా వచ్చిందో ఇంకా పని అంతా అయిపోయింది రిలాక్స్ అవుతారు మాట్లాడు ఇవే పొద్దుకు పని చేసిందని నేనేమన్నా ఇవన్నీ వంటగా నేను ఉంటా నువ్వేం పని చేయకు సరే చిన్న ఎత్తుకో నీడకని చెప్పిన అవునా కదా ఈ మాట నేను పని చేయలేను మరి అందుకే నేను అక్కడ అయిపోయింది బోళ్ళు క్లియర్ తోమేసినామని ఇక వాటర్ ట్యాంక్ ఉన్నది ఇంకా ఇది మా రాఘవేంద్ర అగ్రో వర్క్స్ అట ఇక బోళ్ళు ఈడున్నాయి అన్నం వేసిన ఈడున్నాయి కూర్చునేటోళ్ళు ఎవరు లేరుగా కూర్చొని తీసేస్తారు డెకరేషన్ చేసినాక తీసింది శ్రద్ధ తీయమని అప్పుడు తీసింది ఇంటికాడి కంటే ఈయనే 10 వాళ్ళని ఈయన మంచిగా పని అయిపోయింది మేము పోయేందుకు రెడీ అవుతున్నాం అన్నమాట ఇక అవన్నీ చదువుకొని పోతాం ఆటోలు వేసుకొని మేము ఆటోలు వేసుకొని మేము వస్తాం మీరు తీసుకొని మీరు బండి మా వెనకాల ఆటోలు అన్నీ సరేసారు అటు ఆటో దించు ఇటు ఆటో ఇటు వచ్చి దించు ఆటో నిండింది ట్రాక్టర్ సామాన్లు ఆటోలు వేసాము మిరపకాయలు అయితే అన్ని వారవోసారు రోజులు వచ్చాయి తింటే కానీ వాళ్ళ వదిన పడేసిందట చిన్నదిని వాళ్ళ
కీరకాయలు కూడా కోసినవి ఉంటాయి అవి. గట్టిగా గట్టిగాను అట్లే పెడతావు కీరకాయలు వారేసింది కోసినవి ఉంటాయి. మిరపకాయలు వారేసింది కోసినవి. ఇండనే మంచిగా పని చేస్తావు అవి వండుకుంటే. కూరగాయలు దొరికినప్పుడేమో పావు కిలో అర్ధ కిలో కొనుక్కొసుకొని వండుకుంటాం. ఇప్పుడేమో ఉన్న పావు కిలో అర్ధ కిలో కొనుక్కోవేసింది. ఇప్పుడు ఒక సదిరి అంత అలిసిపోయిన అంత నాని వావ్ నాని అమ్మి అమ్మి అను అమ్మి 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 హాయ్ హాయ్ ఇంగ్లీష్ అబ్బాయి తాత మొక్కు తాత ఏడి తాత 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 ఇదిగా మన లక్కీయో లేదో ఆదివారం రోజు. ఓకే, మేమైతే ఇంటికి వచ్చినాం. ఇక మా ఊరికి పోయినాం. ఆడికించి పూజ అయిపోయింది నిన్నే. అయిపోయినాక ఈరోజు పొద్దుగాలు వచ్చినాం. కానీ అందరు తానాలు చేసారు, నేను కొంత తానం చేయాలి. కాకపోతే వచ్చినాక అన్నీ తీసుకొచ్చినాం. కానీ ఇంటికి వచ్చేటప్పుడు అసలే మర్చిపోయినాం తాళం చేయి మర్చిపోయినాము. ఇప్పుడు బయట కూర్చున్నాము. ఉన్న బట్టలు పిండుకుంటుందామే. ఇక నేను ఖాళీగా ఉన్నా కానీ పని చేసుకుంటుంది, ఉన్న పని చేసుకుంటుంది ఏదో ఒకటి. ఇంకా నా ఏమన్నా తిట్టలే ఇవాళ తాళసి అసలు నేను తాళసి రెగ్యులర్గా అయితే మర్చిపోను. కానీ నాకు చెప్తే నేను బండి మీద వచ్చేటప్పుడు కడప ఇళ్ళకి తాళం మరిచి వచ్చి ఇక బయట కూర్చొని ముచ్చట పెడుతున్నారు. మరి వాళ్ళు ఇది వరకు వస్తారు. మా వాళ్ళు ఇంకోటి చెప్పాలంటే ఆడ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి బెటర్ అయింది. లేదంటే బాగా పోయి తీసుకొని రావాల్సి వచ్చు. గేట్ తాళం అట్లా అయితే తీసినాము. బండి తాళం చేయ కూడా ఇంట్లో ఉండదా పెద్ద బండి. ఇప్పుడు ఈ బండి మీద పోదామంటే ఛార్జింగ్ మళ్ళీ ఫోన్కి వస్తా కానీ రానికి రాదు. ఫోన్కి అంటే మా అట్లా ఇట్లా పోతాడు. ఆ పెద్ద బండి తీసుకుని పోదామంటే పెద్ద బండి తాళసే కూడా లోపల ఉంది. ఏది లేదు సప్పుడైతే కూర్చున్నా బయట. నేను అనుకున్నా అన్ని మంచిగా చదువుకున్నా ప్రశాంతంగా వస్తున్నారా అనుకుని ఇలా అంటే అనుకున్నదే వేస్ట్. బట్టలు అన్ని చదివి స్నానం చేసినాము. మేము బాగా ఒక్కటి కానీ మేము చేసినాం. అన్నీ స్నానం చేసేసినాం. మా చిన్నోడు కూడా చేసిండు. మళ్ళీ ఫోన్లో ఛార్జింగ్ ఒక బాత్రూమ్ బయట ఉంది కాబట్టి మా డాడీ ఆన్ చేసి వస్తాడు. అదొకటే లక్కీ అలా మనకి ఒకటి బట్టలు కూడా ఎండేస్తా అప్పలోపు. కానీ వచ్చినాక వండుకొని తినాలి. మేము కొంచెం తిన్న టిఫిన్లో మావు చేసినాం. అదేంటిది నైట్ అన్నం ఉండే కొంచెం మరలేసుకొని నేను మా చిన్నోడు ఇట్లా కొంచెం కొంచెం కానీ బాగా ఏం తినలేదు. మళ్ళీ పని చేయాలి వండుకొని తినాలి. ఇక అనుకుంటావా